ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే అక్క. నమస్తే జయ. అక్క, తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వడం చూడండి, అసలు ఈ విషయం మాట్లాడుకోవాల్సి వస్తుంది కదా, మనకు అసలు తెలీదు. అంటే బై డిఫాల్ట్ ఉండేది, కానీ ఇప్పుడు అట్లా లేదు. పిల్లలకి నేర్పించాల్సిన పరిస్థితిలో ఉన్నాం యాక్చువల్లీ. 100% ఐ అగ్రీ. ప్లస్ చెప్పాల్సి వస్తుంది తల్లిదండ్రులకి ఎలా గౌరవం ఇవ్వాలి అని చెప్పేసి. చాలా బ్యాడ్ లక్ కదా. ఎలా నేర్పించాలి చిన్నప్పటి నుంచే? వెరీ గుడ్ క్వశ్చన్. అంటే అవసరం అయితే వచ్చింది. ఎక్కడో ఒక్క ఘాట్ అయితే తప్పింది కాబట్టికే ఆ తప్పడంలో ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే అండర్గో అవుతున్న తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంది. సో అవి మనము క్షుణ్ణంగా మాట్లాడుకుంటే కనుక పేరెంట్స్ని, అంటే లైక్ ఎంత కాదన్నా మీరు ఒక్క మాట చెప్పండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఆ తల్లికి, అంటే ఎస్పెషల్లీ మీరు తల్లి అన్నారు కాబట్టి తండ్రికి నయానో భయానో కాస్త డబ్బు తెస్తా, అంటే ఇప్పుడు తల్లి డబ్బు తెచ్చినా కూడా సోషల్ కండిషనింగ్ ఎట్లా ఉంది అంటే ఆ డబ్బు తెచ్చే తండ్రికి ఉన్న విలువ అంతకంటే ఎక్కువైనా కూడా తల్లికి ఉండదు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడే. ఏదో టైం పాస్కి ఉద్యోగం చేస్తుంది అనే ఒక ధోరణే ఇప్పుడు ఉండటం వల్ల తల్లిని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, నీకేం తెలియదులే అనేది కొంచెం తల్లి దగ్గర అదొకటైతే ఆ వర్డ్ ఎక్కువ ఉంది. అంటే ఈజీగా తండ్రి అంత ఈజీగా తీసుకోడు. ఎప్పుడైనా మగవాళ్ళ దగ్గరికి వస్తే ఏ రిలేషన్ అయినా వెన్ యూ క్రాస్ దట్ బౌండరీస్ దే వోంట్ టేక్. అది బిడ్డ కానీ తల్లి కానీ లేకపోతే పెళ్ళం కానీ ఎవరన్నా కానీ అస్సలు అలౌ చేయరు. అందుకనే వాళ్లకు ఆ భయం ఏంటంటే ఊరుకోరు, ఎందుకులే అన్న భయం పెట్టడం వల్ల ఆ బౌండరీస్ వాళ్ళు సోషల్ కండిషనింగ్ ముందు నుంచి పెట్టడం వల్ల, ముందు మొగాళ్లే చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకు మానిటరీ డబ్బు అనేది ఇంపార్టెంట్ అనటం వల్ల ఆ గీత గీశారు. బట్ అదే ఎరినాలోకి డబ్బు సంపాదించే వాళ్ళు, డబ్బు సంపాదించని మహిళలు కూడా అంతకంటే ఎక్కువ హౌస్ వైఫ్స్, అంతకంటే ఎక్కువ నువ్వు యుద్ధానికి వెళ్ళాలి అని అంటే ఇక్కడ నేనున్నపో చూసుకుంటా అని చెప్పే హోమ్ మేకర్స్ ఆర్ వెరీ ప్రెషియస్. కానీ నువ్వు ఈరోజు అడ్డం పడితే పొద్దున్న దగ్గర సాక్స్ ఉండదు, షూస్ ఉండదు, ఏముండదు, ఏం లేదు, ఫుడ్ ఉండదు, భర్తకి టిఫిన్ డబ్బా ఉండదు. అయినా వాల్యూ క్రియేట్ చెయ్యకపోవడానికి తల్లి ఒక్క పాత్ర ఎంతైనా ఉంది. ఎందుకు అంటే ఓవర్ గివింగ్, సెల్ఫ్లెస్ లవ్, అంటే నా పిల్లలు నా వాళ్ళే కదా, మరి అటువైపు కూడా అనుకోవాలి కదా. అది ఏ బంధమైనా సరే ఖచ్చితంగా మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది మ్యాండేటరీ. సో ఇక్కడ ఆ మిస్ చేసినది ఎవరు అంటే తల్లి అనేది దేవుడు కాస్త కరుణ కొంచెం ఎక్కువ పెట్టినట్టున్నాడు. అంటే నా వాళ్ళు అనే తత్వం ఎక్కువ పెట్టారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే లేడీని నా అనేవాళ్ళు ఎవరూ లేరు. తల్లిగారింట్లో నుంచి చెప్తారు, ఇది నీ ఇల్లు కాదు, నువ్వు 20 ఏళ్ల తర్వాత వెళ్ళిపోతావు, 25 ఏళ్ల తర్వాత అని తల్లిగారికి చెప్తారు. ఇది నా ఇల్లు కాదు అనేది ప్రతిసారి గుర్తు చేస్తుంటారు. ఇల్లు రూములు కట్టేటప్పుడు కూడా ఇది వాడి ఇల్లు, ఎందుకు అంటే వాడు పర్మనెంట్గా ఉంటాడు, సో అలా కడతారు. అదే అత్తగారింటికి వచ్చాక రాగానే మీ ఇంటికి ఎప్పుడు పోతావు అని అడుగుతారు. ఈవిడికి కన్ఫ్యూషను. అవునా? సో అలాంటి ఒక సంఘం నుంచి మనము అటు ఇటు కొట్టు మిట్టాడుతున్న ఒక తల్లి, ఒక లేడీ కాస్త తల్లి అయ్యాక ఇదంతా నా ఓన్ ప్రాపర్టీ, నా పిల్లలు, ఇది నాది, మొత్తం సొంతం నాది అనేది వచ్చేసి పొసెసివ్నెస్ అనుకోనివ్వండి, ఇన్సెక్యూరిటీ అనుకోనివ్వండి, స్టార్టింగ్ నుంచి సరెండర్ అయిపోయి ఏమన్నా అన్నిటికీ నేనే, ఎందుకంటే మళ్ళీ ఎవరైనా లాక్కెళ్తారేమో, నా ఈ ప్రాపర్టీ ఇది నాది సొంతం అనే ఫీల్ తోటి మొత్తం వాళ్ళకి సరెండర్ అవ్వటంతో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అయిపోయింది. అది పిల్లలకి కావచ్చు, హస్బెండ్ కావచ్చు, టోటల్ అన్డౌటెడ్లీ. మనము వేరే వీడియోలో మనం ఈ లేడీ ఇటు కాకుండా ఉండటం వల్ల వేరే బంధాలు ఎట్లా ఆడుకుంటున్నాయి అనేది మాట్లాడవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ద ఓన్లీ పేరెంట్స్, పిల్లలు అని అడిగారు కాబట్టి దిస్ ఈజ్ అ పర్టిక్యులర్ టాపిక్. ఏంటంటే పిల్లలకి ఎట్లా అంటే తల్లికి ఏం తెలుసు, నువ్వు సాడ్, ఆమెకి టెక్నాలజీ తెలియకపోవచ్చు, నీకేం తెలియదులే అని అంటున్నావు కదా. టెక్నాలజీ తెలియకపోవచ్చు, కానీ నువ్వెప్పుడు సాడ్ ఉంటావో తెలుసు, నువ్వెప్పుడు ఆకలేస్తుందో తెలుసు.
అమ్మకి ఎలా 100% తెలుస్తుంది. సో నీకు మీ నాన్నకి ఇంటికి వచ్చేటప్పుడు నా కొడుకు నా కూతురుకో ఏం తేవాలో తెలుసు నువ్వు అడగకుండానే. కానీ వాళ్ళకి టెక్నాలజీ తెలియదు. ఎన్ని అంటే లైక్ ఇప్పుడు ఏం తెలీదు అంటే చదువు రాకపోయి ఉండొచ్చు కొంతమంది అమ్మలకు, నువ్వు చదివినంత చదువుకుంటూ ఉండకపోవచ్చు, నువ్వు చేసే టెక్ జాబ్ అంతా కూడా చేస్తుండకపోవచ్చు. కానీ నువ్వు ఈరోజు చదువుకోవడానికి నీకు ఆ స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ఆ తల్లి చేస్తే నువ్వు చదువుకున్నావు. తల్లి తండ్రి ఇన్ఫ్యాక్ట్ బేస్ ఫౌండేషన్స్ అనేది మర్చిపోవడం అనేది మనము జీవితంలో చాలా బాధాకరం. అంటే ఫౌండేషనే మర్చిపోతున్నాము. ఒక్కసారి ఊహించి ఒక ఇల్లు కడుతున్నావు అంటే నీ జీవితం అనే ఇల్లు కడుతున్నావు. ఇల్లు కింద బెడ్ అనేస్తారు, అంటే మొత్తం స్టోన్స్ వేసి మొత్తం ఇట్లా కొట్టి కొట్టి దంచి మొత్తం బెడ్ రాక్ అనేస్తారు. ఆ బెడ్ రాక్ గనక గట్టిగా అంటే చాలా టైం తీసుకునేది బెడ్ రాక్. ఆ బెడ్ రాక్ని వేసి దంచి దాన్ని ఎన్ని రోజులు వేశాక అప్పుడు పిల్లర్లు కడతారు. నీకు బెడ్ రాక్ వేసినప్పుడు, నీ జీవితానికి ఫౌండేషన్ వేసినప్పుడు నీకు ఊహ లేదు. ఈరోజు మన ఈ సక్సెస్ కారణం వాళ్ళే కదా. అసలు నీకు ఊహ లేదు. ఎన్ని రాత్రులు అమ్మ నిద్రలేని రాత్రులు గడిపిందో, ఎన్ని రాత్రులు నీకు అనంగానే ఎలా అయిపోయిందంటే చెప్పుకోవాల్సి వచ్చిన రోజులు వచ్చాయి. అంటే వీళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిల్ బరాబర్ లేదు, కానీ నీకు ఒక్కసారి నీలోని మానవత్వాన్ని మేలుకొల్పుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం. నువ్వు డైరెక్ట్గా పెరిగావా? నువ్వేమైనా రోబో అయినా కూడా తయారు చేయాలి. 9 నవమాసాలు ఇష్టం ఉన్నా లేకున్నా తల్లి కడుపులో పెట్టుకొని మోసింది. ఇష్టం ఉన్నా లేకున్నా ఇన్ ద సెన్స్ ఇప్పుడు కనాలనుకోవచ్చు, కానీ తనకి అప్పుడే బాడీ సహకరించకపోవచ్చు. అత్త వల్లనో అమ్మ వల్లనో మొగుడు వల్లనో కనొచ్చు, లేతే కెరియర్ ఉండొచ్చు. ఎన్ని సాక్రిఫైసులు చేసిందో నీకేం తెలుసు. అయినా వన్స్ తను కన్సీవ్ అయ్యిందంటే సరెండర్ కథం. కన్సీవ్ అయ్యాక ఇంకా ఆ తల్లి మార్పులు అనేది సహజంగా లోపల నుంచి రావడం జరుగుతుంది. ఎందుకు అంటే బాధ్యత లోపల పెట్టుకొని పెంచడం అంటే అత్యంత భయానకమైనది. అవునా? సో కాబట్టి ఆ ఫుడ్ తినాలన్నా ఇష్టం లేనిది తినాలంటారు. నా ప్రెగ్నెన్సీ అప్పుడు ఏమో ఇష్టం లేని ఫుడ్ అంతా కొంచెం పెడతారు కదా, దొండకాయ కూర ఇట్లాంటివన్నీ, ఇంకా లేకపోతే ఏదో గుమ్మడి. అమ్మో నేను చాలా చూసి ఉండే, ఎంత చూసి ఉండేనో అంత వైడ్ రేంజ్ ఆఫ్ ఫుడ్కి అంటే అవగాహన వచ్చింది. సో అట్లా అంటే పిల్లల కోసం అంటే లిటరల్లీ బుక్కు మూసుకొని తినేదాన్ని చెయ్య. మా నమ్మేవాళ్ళు మా అత్తయ్య మా మామయ్య, దీనికి పిల్లలకి మంచిదని చెప్పు తినేస్తుంది అంటే ఒక వర్డ్ వాళ్ళకి వీక్నెస్ దొరికిపోయింది. సో అలాంటి స్టేజ్ ఆఫ్ మదర్స్, ప్రతి ఒక్క మదర్ అలాంటి మదరే, నేను కాదు, జస్ట్ ఐఎమ్ షేరింగ్ మై ఎగ్జాంపుల్. సో అలాంటి నిద్ర లేదు అంటే బాత్రూమ్ పోయినా మీరు ఆ అమ్మకి నిద్ర విపరీతంగా, బాడీ పొద్దంతా పనిచేసి నువ్వు పడుకున్నప్పుడు అమ్మ పనిచేసి, నువ్వు పడుకున్నప్పుడు వంటలు చేసి, నువ్వు లేచాక నిన్ను ఆడిచ్చి లాలిచ్చి, అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క నిమిషం నీ కోసం ప్లాన్ చేస్తే నువ్వు పెరిగావు. ఈరోజు నీకు ఆమెకి తెలీదు నేను ఎలా పెంచాలో, నేర్చుకొని పెంచింది. ఆమె కూడా పెరుగుతూ పెంచింది, ఆ కళ్ళల్లో ఆనందంతో పెంచింది. నీకేం తెలుస్తుంది? నీకేం తెలియదులే అని ఒక మాట అన్నప్పుడు ఒక 100 సూదులు పెట్టి గుండెల్లో కూర్చున్నట్టు అవుతుంది. ఊరుకోమ్మా నీకేం తెలీదు అనగానే ఒక సెకండ్ అలా జర్క్ అయితే అవుతుంది. ఈ జర్క్స్ ఎప్పుడైతే బాడీలో సడన్ జర్క్స్ వస్తాయో అమ్మ హెల్త్ స్పాయిల్ అవ్వడం జరుగుతుంది, స్ట్రెస్కి గురి అవ్వడం జరుగుతుంది. ఎమోషనల్లీ ప్రతి ఒక్కళ్ళు రకరకాల బంధాల నుంచి మొదలు పెడితే లాస్ట్కి నా పిల్లలు కూడా ఆ మాట అన్నప్పుడు అది హ్యూమిలియేట్. ఎంత పిల్లలే కదా అని ఉత్త యాక్షనే చేస్తాం మనం. మనసుకు అనిపిస్తుంది. బయట వాళ్ళు అంటే ఈజీగా తీసుకుంటాం, మనోళ్ళు అంటే తీసుకోమని ఒక డైలాగ్ ఉంది. మరి తల్లి మన ఆమె కదా, నువ్వు అంటే చాలా హర్ట్ అవుతుంది కదా. సో ఇది చాలా భయంకరంగా, ఇదే పేరెంట్స్ని కూడా నాన్నను కూడా ఎంత కష్టపడి చెప్పులు అరిగేదాకా నీకు చేసి పెడుతూ ఉంటే ఏం సంపాదించినావు? అరే సరే మాకు కాలేదు, అయినంత చేసినాం, ఇప్పుడు నువ్వు చేసి చూపి. అంతేగా, నిన్ను చేసి చూపించి అన్నీ తెచ్చి పెడితే నువ్వేంటోయ్. అసలు ఆ వర్డ్ ఎవరైతే ఏం సంపాదించావు మాకు ఇవ్వలేదు ఇంతే ఇచ్చావు అడిగాడంటే అంతకంటే నాకు వర్డ్స్ చాలా బ్యాడ్గా వస్తాయి ఈ పిల్లలు పేరెంట్స్ విషయంలో. అంతకంటే అసమర్థురాలు ఈధర్ అమ్మాయి ఈధర్ అబ్బాయి ఎవ్వరు లేరు ప్రపంచంలో. దమ్ముంటే వాళ్ళు కన్నారు, వాళ్ళ స్తోమతలో వాళ్ళ సంఘానికి వాళ్ళ పరిస్థితులను బట్టి పెంచారు. నీకేముందో నువ్వు చేసుకో.
ఇది ఈ సమాజంలో ఖచ్చితంగా తల్లిదండ్రిని దూషించి కానీ ఏదైనా కానీ చేశారు అంటే నీకు నువ్వుగా బ్లెస్సింగ్స్ని రిజెక్ట్ చేస్తున్నట్టు. తల్లి తండ్రిని ఎక్కడ కానీ తను ఉండలేక ప్రతి ఒక్క ఇంట్లో డెలిగేషన్ అంటారు కదా, ఇప్పుడు ఒక ఫ్రాంచైజీ పెడతారు, ఈ ఏరియాలో నువ్వు ఈ ఫుడ్ సప్లై చేయి, ఈ ఏరియాలో ఒక కార్పొరేట్ అని పెడతారు, ఎందుకు వచ్చాయి అవన్నీ? టు టేక్ కేర్ మోర్ కోర్, ఇంకా దగ్గరుండి తల్లిదండ్రిని అట్లా పెట్టాడు. వాళ్ళకున్న స్తోమతను బట్టి వాళ్ళ చేశారు. నీకు నువ్వు ఎదిగినవు అంటే నీ వెనకాల ఒకళ్ళు ఉన్నారు అంతే కదా అన్న, ఆ సపోర్ట్ చూసుకొని నువ్వు ముందుకెళ్ళు. అంతేగాని వాళ్ళని ఎప్పుడైతే దూషిస్తావో ఖచ్చితంగా భగవంతుడు చెప్పింది ఇదేనబ్బా. నేను ఒక స్టోరీ చెప్తా ఇక్కడ. తెనాలి రామ తెలుసు కదా, కృష్ణదేవరాయలు ఏం చేశారంటే వాళ్ళ కింగ్డమ్లో తెనాలి రామ చతురత అందరికీ తెలుసు, చాలా ఇంటెలిజెంట్, అమాయకంగా ఎడ్డిగా తెనాలి రాములు ఎక్కడ చెయ్యకు అంటారు కానీ అందులో మంచి ఒక మెసేజ్ ఒదిగి ఉన్నదే. ఆయన కథలు ఎవరైతే పిల్లలు యంగ్స్టర్ మామ్స్ ఉన్నారో లేకపోతే ఇప్పుడు ఎవరైనా తెనాలి రామ కథలు కొట్టి పిల్లలకి రోజు ఒకటి చెప్పండి. ప్రతి ఒక్క మెసేజ్ మీరు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి తెలిసిపోతుంది. సో నేను చెప్తాను మీకు పిల్లలకి ఎలా నేర్పించాలి అనేది. బట్ ఐ విల్ టెల్ యూ స్టోరీ. కృష్ణదేవరాయ దగ్గర కూర్చున్నారు, మొత్తం మంత్రులందరూ కూర్చున్నారు సభలో. కూర్చున్నప్పుడు రోజు ఆయన కూర్చున్నప్పుడు కంపల్సరీ ఆఫీస్ అందుకే అంటారు కదా, స్టాఫ్ కూర్చుంటే ఏం పర్లేకపోయినా డిస్కషన్లలో బెటర్మెంట్ వస్తుంది. సో అడుగుతాడు రాజు, కాదు నాకు ఒక క్వశ్చన్ ఉంది, ఒక మనిషి లైఫ్లో కింగ్ ఇంపార్టెంటా, టీచర్ ఇంపార్టెంటా, వైఫ్ ఇంపార్టెంటా అని అడుగుతాడు. అనగానే అందరూ మొహాలు చూసుకొని టక 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 ఆన్సర్లు చెప్తుంటారు. ఒకళ్ళు కింగ్ చెప్తారు, ఒకళ్ళు వచ్చేసి టీచర్ చెప్తారు, ఒకళ్ళు వచ్చేసి ఇంకా కొంతమంది వైఫ్ కూడా చెప్తారు. అని అనగానే అందరు అనగానే ఎమ్మటే కృష్ణదేవరాయలు ఈయన చతురత తెలుసు కదా, తెనాలి రామా నువ్వేం చెప్తావు అని అడుగుతాడు. అనగానే ఆయన క్యూరియస్ అయిపోతాడు. కృష్ణదేవరాయ ఎప్పుడు క్యూరియస్ ఏంటంటే ఈయన ఏమి చెప్తాడు, ఎప్పుడు సమయస్ఫూర్తి ఉపయోగిస్తాడు చతురత అని ఇలా ఉంగి అడిగితే ఆయన చెప్తాడు, నాకైతే వీళ్ళందరికంటే ఇంపార్టెంట్ ఇంకొకరు వీళ్ళు ముగ్గురు కాదు అంటాడు. అనగా అందరు ఇలా చూసుకుంటారు. ఏంటి అంటే కన్న తల్లి అని చెప్తాడు. అనగానే అందరూ అని మాట్లాడతారు. అదేంటి కింగ్ కదా అన్ని బాగోగులు చూసేది, టీచర్ కదా బుద్ధులు నేర్పించింది, భార్య కదా కంపానియన్ ఉండేది అని అంటారు. అనగానే ఎలా ప్రూవ్ చేస్తావో చెయ్యి, నువ్వు సరిగ్గా ప్రూవ్ చేయకపోతే నీకు శిక్ష ఉంటుంది అని చెప్తాడు, బెదిరిస్తాడు. సరే సరే మహారాజా అని ఒక వారం తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పుడు సీక్రెట్గా వెళ్ళి ఈ రాయల్ ప్యాలెస్లో కృష్ణదేవరాయ వెళ్ళి వాళ్ళ కుక్తో ఏదో మాట్లాడతాడట. మాట్లాడి వెళ్ళిపోతాడు, ఏదో సమ్ ఇన్స్ట్రక్షన్స్. తెనాలి రామ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఆ రోజు మామూలుగా మన రాజా వెళ్ళి ఫుడ్ పెట్టమంటాడు. అన్ని వెరైటీస్ ఉంటాయి అన్నట్టు, చాలా వెరైటీస్ ఉంటాయి. తిందామని తినగానే ఉప్పు ఉండదు, బ్లాండ్ ఉండదు. అన్ని టేస్ట్ చేస్తాడు, అన్నిట్లో ఉప్పు ఉండదు. అయ్యో అని చెప్పేసి ఇట్లా విసుక్కుంటాడు. అలా 2వ రోజు అవుతుంది, ఇంకా ఆయనకి ఇరిటేషన్ పెరుగుతుంటుంది. 3వ రోజు అవుతుంది, వారం మొత్తం అట్లాగే వండుతారు. చాలా డిషెస్ ఉంటాయి, ఉప్పు లేదు. సో బాగా ఫ్రస్ట్రేషన్ వస్తుంటుంది, తిడుతుంటారు, ఏంటి ఇట్లా చేస్తున్నారు అని ఆయన అరుస్తుంటాడు. అంత అయిపోయి వారం రోజు ఇంకా ఆ డే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చిన రోజు కూర్చుంటారట. కూర్చున్న తర్వాత ఊరికే రాగానే తెనాలి రామ మొదలు పెడతాడు అన్నట్టు స్కిట్. ఏంటి, అవును రాజా అంత ఫుడ్ బాగుందా ఈరోజు అని అడుగుతాడు. ఏంటి బాగుండేది, అసలు వారం రోజుల నుంచి నా ప్రాణం తీస్తున్నారు వీళ్ళు, సరిగ్గా వండడం లేదు, ఉప్పు అంటే టేస్టీగానే ఉండట్లే, బ్లెండ్గా వండుతున్నారు, అసలు నేను విసిగిపోయాను అంటాడు. అప్పుడు ఆన్సర్ చెప్తాడు, ఏమని అంటే, రాజా మన జీవితంలో ఎంతమంది ఏమన్నా రానివ్వండి, అమ్మ రోలు ఉప్పు లాంటిది, సాల్ట్. మీకు ఎన్ని జీవితంలో ఏదున్నా ఆ సాల్ట్ అనేది లేకపోతే ఆ జీవితానికి మనుగడ లేదు, రుచించదు మీకు ఆ జీవితం. తల్లి ఒక బ్లెస్సింగ్స్ అనేది మీకు ఎలా పనిచేస్తాయి అనంటే, మీ యొక్క సక్సెస్కి ఎస్కలేషన్. నేను ఏం ఒప్పుకోను అని అనుకున్నా, నేను 100 పురాణ కథలు చెప్తాను. తల్లి ఆజ్ఞను ఒప్పుకొని రాముడంతటి వాడు, కైకేయి జస్ట్ ఇట్లా చెప్పింది, ఏమని మీ అనగానే వెళ్ళి అసలు ఆమె చెప్పినట్టు ఎట్టింటావు, నువ్వు ఆమె 3rd మదర్ కదా అని గొడవపడ్డ. జస్ట్ 14 సంవత్సరాలు వెళ్ళా. ఎందుకు అంటే దాని వెనక ఏదో మర్మం ఉంది అని ఆలోచించడమే తెలియ, పల్లెత్తు మాట వెనక్కి తిరిగిన మాట్లాడని ఒక దాని నుంచి వచ్చాం మనం.
ప్రతి ఒక్క రాముడు ఎందుకు వీళ్ళంతా భగవంతుడి నుంచి ఎందుకు మానవ రూపంలో వచ్చారు అంటే ప్రతి ఒక్క బంధానికి ఒక ఇంపార్టెన్స్. నువ్వు అడుగు దాటితే, ఎమోషన్ దాటితే, బిహేవియర్ దాటితే ఎలాంటి ప్రమాదాలకు లోనవుతావు అని ఆయన కష్టాలను అనుభవిస్తూ చెప్పాడు. అక్కడ కూర్చొని నరేట్ చెయ్యాల. ఎస్, వాళ్ళు వచ్చారు, నువ్వు రా, నువ్వు దిగి చెప్పు అంటాం కదా మరి మనం. ఆయనకి ముందే తెలుసు ఇలాంటి కలియుగం వస్తుంది కాబట్టి దిగొచ్చి చూపించారు, దిగొచ్చి అనుభవించి, అందులో నువ్వు 20% కూడా అనుభవించట్లా ఇప్పుడు. అలాంటివి అనుభవించి వచ్చాం మనం. సో కాబట్టికి నీకు ఎంత కాదు అన్నా కంపల్సరీ తల్లి తండ్రి బ్లెస్సింగ్స్ అనేవి నిన్ను తెలియకుండానే ఒక రిచ్ పర్సన్ని చేస్తాయి. నాట్ రిచ్ బై ఎ మానిటరీ థింగ్స్. నీకు ఆ బ్లెస్సింగ్సే ఆటోమేటిక్గా సక్సెస్ని అట్రాక్ట్ చేస్తాయి. మరి ఇమ్మీడియట్గా ఇప్పుడు అయిన వాళ్లకు ఈ వీడియోలో కనువిప్పు కలిగి మనం మళ్ళీ ఒక పేరెంట్స్ని గౌరవించి వాళ్ళని పోయి హగ్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి రోజుకొక ఫోన్ చేసి మీరు మాట్లాడతారు అని నేను ఆశిస్తున్నాను. కావాలని ఎవరు చెయ్యరు జయ, వీళ్ళంతా మనం చేసేవాళ్ళం కూడా కావాలని ఎవరు చెయ్యము. జీవితం అట్లా నెట్టుకుపోతుంది, సమస్యలు అట్లా నెట్టుకుపోతున్నాయి, 100% ఒప్పుకుంటా. కానీ ఆ సమస్యలన్నీ నీకు క్లియర్గా కనిపించి వాటిని నువ్వు రూపుమాపాలంటే నీకున్న ఏకైక మంత్రం తల్లిదండ్రులను రెస్పెక్ట్ చేయడం, గౌరవించడం, దూషించకపోవడము ఇంకా ప్లస్ పాయింట్, వాళ్ళని నిందించకపోవడము, ఇవన్నీ ప్లస్ పాయింట్స్. కాబట్టి అది యాక్చువల్లీ కమింగ్ టు ద యంగ్ మామ్స్, ఇప్పుడు ఎట్లా మేడం బాబో ఇప్పుడున్నది పెంచడం అయితే ఇంకా ఘోరంగా ఉంది అని అంటే దే విల్ మోడల్ యువర్ బిహేవియర్. మోడలింగ్ ఈజ్ అ కీ. మోడలింగ్ అంటే ఏంటి అంటే నువ్వు పెద్దవాళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నావు, నీ తల్లిదండ్రితో ఎట్లా మాట్లాడుతున్నావు ఖచ్చితంగా ఉంటుంది. నేను ఎప్పుడైతే అర్థం చేసుకున్నాను, మేడం మీరు కూడా అన్నా, ఎందుకన్నా నేను మనిషినే కదా, ఏమంటాం అప్పుడప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పిందే చెప్పి లేకపోతే ఎక్కువ మాటలు, అబ్బా ఏం మాట్లాడతామమ్మా ఊరికే అంటాం. ఇట్ ఈస్ నాట్ దట్. ఎందుకంటే మాట్లాడి ఉంటాం, కౌన్సిలింగ్ చేసి ఉంటాం. అప్పుడు చివుక్కుని వచ్చుకుంటారు, సారీ అని మళ్ళీ పోయి చేస్తాం. సి దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు బ్యాలెన్స్. ఖచ్చితంగా వస్తుంది. మనం అందరము సాధు సంతులం కాదు కదా. జనరల్ లైఫ్లో ఎమోషన్స్ ఎక్కడో స్కిడ్ అవుతుంటాయి. బట్ బీ అవేర్. హర్ట్ అయినా ఎంబటేలే సారీ, ఈ బ్యాలెన్స్. సో తల్లి తండ్రిని ఎవరినైనా సరే, సో మోడల్ యువర్ బిహేవియర్. వాళ్ళు ఏదైనా చేసినా అమ్మ ప్లీజ్ చేసి పెట్టు, నెక్స్ట్ చేయగానే థ్యాంక్ యూ. నువ్వు మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా విను. నువ్వే చెప్పకపోతే నువ్వు అట్లా చేసేటప్పుడు సార్లే చెప్పినోలే వాడు అసలు అడ్వైజ్ అయినాడు. లిసన్ కేర్ఫుల్ది. నువ్వు మోడల్ చేయి ఇంట్లో. మీ అత్త మామదైనా మీ అమ్మ, ఎవరమ్మ నాన్నైనా అమ్మ నానే కాబట్టి దే విల్ లర్న్. అట్లా కాకుండా వాళ్ళకు గ్రాటిట్యూడ్ ప్రాక్టీసెస్ చెప్పాలి. గ్రాటిట్యూడ్ ప్రాక్టీసెస్ అంటే ఇట్లా ఇంట్లో కూర్చుంటారు కదా, క్రాస్ పిచ్చింగ్ చేయండి. వాట్ ఈస్ క్రాస్ పిచ్చింగ్ అంటే ఇప్పుడు అమ్మ ఉన్నది, నాన్న ఉన్నారు, ఖచ్చితంగా ఎవరి పాలల్లో వాళ్ళ సాక్రిఫైజులు చేసి ఉంటారు, బియాండ్ లిమిట్స్ వర్క్ చేసి ఉంటారు. సో వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళ సాక్రిఫైసెస్ చెప్పండి. ఎట్లా, అరే మీ అమ్మాయితమ్మా నువ్వు చిన్నప్పుడు, నా కూతురు మొన్న లెటర్లో రాసింది మీరు గమనిస్తే, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ మై చైల్డ్హుడ్ మెమరీస్ అని. ఎప్పుడు కూర్చున్నావు నువ్వు ఇలా చేసేదాన్ని, వన్ను నీకు పొట్టు ఇట్లా ఉంటే నేను ఇలా పట్టుకొని చూసుకునేదాన్ని, అందరూ అమ్మునే చూసేవాళ్ళు, నేను దానికి అమ్మ మళ్ళీ చెప్పరా, ఎన్నిసార్లు చెప్పా జయ్యా, మళ్ళీ అడిగేది జయ్యా, అది మెన్షన్ చేసింది అందులో. అంటే తనకి ఎంత నచ్చేదో. సో మీరు ఆ పిల్లలు చేసినవి ముద్దు పనులు, అలాగే తల్లి తండ్రి వాళ్ళు పడ్డ వాళ్ళను బయటకు తీసుకురావడానికి మీరు పడ్డ సాక్రిఫైసెస్, కష్టాలు వాళ్ళకి తెలియదే, అప్పుడు ఊహ తెలియదు కదా, చెప్పాలి. ఎప్పుడో కోపం ఎట్లా పెంచినా అనుకున్నారు అంటే వాడికి అసలు మొత్తం ఎమోషన్ డౌన్ ఉంది, వీళ్ళు ఇప్పుడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటున్నారు. అవును, అప్పుడు చెప్పద్దు, రాంగ్ టైం. ఓకే, డూయింగ్ రైట్ థింగ్స్ ఎట్ ద రాంగ్ టైమ్ ఇస్ ఆల్సో రాంగ్ థింగ్. సో నువ్వు మంచిగా ఎప్పుడన్నా నిద్రపోతున్నారు పిల్లలు జుట్టు, చిన్నప్పుడు నేను ఎంత ముద్దుగా నిద్రపోయేవాడిరా, అబ్బా ఒక 1 month అయితే నిద్రపోలే, అమ్మ అయితే నిద్రపోకుండా ఇలా ఎత్తుకొని తిరిగింది, లేకపోతే నాన్న పట్టుకుంటాడు కొన్నిసార్లు, అరే నేనైతే పడుకున్నారా పొద్దునంతా అలసిపోయి, నాన్న చూసుకున్నారా. క్రాస్ పిల్లలు అడుగుతారు మా బుడ్డది కూడా, అమ్మ నేనేం చేశాను చిన్నప్పుడు, ఇంకోసారి చెప్పు, ఇంకోసారి చెప్పు. అది మీరు మంచివే చెప్పద్దు, మీ కష్టాలు కూడా చెప్పాలి వాళ్ళకి. ఇప్పుడే ఎంత ముద్దుగా నువ్వు ఇప్పుడు ఇంత బాగా చేసినావు నాన్న ఈ టైంలో నిలబడంటే ఇక వాళ్ళందరూ వాళ్ళే పైగా గిదే చెడగొట్టే పనులు మనమే. ఓన్లీ మంచిగా చెప్తున్నావు కానీ నువ్వు పడ్డ కష్టాలు చెప్పట్లా. కష్టం అంటే ఏంటి, అరే నువ్వు 2 రోజులు నిద్రపోకుండా ఉండడం కష్టమే, నువ్వు ఉండు. ఇప్పుడు ఎప్పుడైనా వాళ్ళకి నిద్ర లేకపోతే అమ్మో నిద్ర లేదు మేము రాము అని చెప్పేస్తున్నారు ముఖం మీద. అసలు అంటే ఇంపార్టెంట్ ఫంక్షన్ పోదాం బిడ్డ మీరు రండి అంటే, అబ్బో నాకు నిద్ర లేదు నేనైతే రాను.
అసలు అక్కడ ఎంత దగ్గర వాళ్ళు, జస్ట్ ఒక రోజు నిద్రను కూడా సాక్రిఫైస్ చేస్తలేరు వాళ్ళు. అవును. అరే ఎన్ని రాత్రులు సాక్రిఫైస్ చేస్తే నువ్వు పెరుగుంటావు? 100%. నా ఇన్సాఫీ. Yes. బయట నుంచి కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళని కూడా అవును. ఏదైనా గుడికి పొద్దున పోదామంటే 11 పోదాము, ఎందుకు అంటే నిద్ర సరిపోదు. డామెట్, అమ్మ నీ కోసం నీ గుండె తీయడానికి అమ్మ రాత్రంతా నిద్రపోలేదు. అమ్మ నీకు అన్నప్రసన్న చేయడానికి రాత్రంతా నిద్రపోలేదు. కొన్ని ప్యాక్ రాత్రులు చేస్తా ఉంది, పొద్దున్న లేసి వండుతుంది, దీపం పెడుతుంది, ఇల్లు ఉడుస్తుంది, తుడుస్తుంది. నీకేం గుర్తుంది? ఊరికైనా పెరిగావా? పంతులకు ఫోన్ చేసింది, నా కొడుకు నిద్రపోట్లేదు, జ్వరం వచ్చిందా, దయ్యం పట్టిందా, ఏది అని. నీకేం తెలుస్తుంది? 100% అక్క. సో తల్లి కథలు వినాలి అని అంటే చాప్టర్లు చెప్పాలి. సో వాట్, జస్ట్ గెట్ బ్యాక్ టు ద రూట్స్. సక్సెస్ అంటే నువ్వు ఎక్కడికో అందనంత దూరం పోవడం కాదు, తల్లిదండ్రి పరిధిలో సంరక్షణలో వాళ్ళ ప్రేమను ఇంకా కోరుకుంటూ వాళ్ళు ఇచ్చిన ప్రేమను ఇంకా కొంచెం ఆత్మీయతంగా నువ్వు ఇచ్చినా అదే సక్సెస్. నీకు ఎన్ని కోట్లు ఉంటాయేంటి తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ లేనప్పుడు. 100. సో మోడలింగ్ యాజ్ ఇట్ ఐస్ లైక్ తల్లిదండ్రులది ఇది చెప్పాలి. గ్రాటిట్యూడ్, డైనింగ్ టేబుల్ మీద కూర్చుంది, అరే ఈరోజు అమ్మ నీకు ఏం చేసి పెట్టిందిరా, నీకు నచ్చిందా, నాన్న ఏం తీసుకొచ్చాడు. సో వీళ్ళకి కూడా అవేర్నెస్ వస్తుంది, అరే రేపు నన్ను మెచ్చుకోవాలి నా పిల్లలు, గ్రాటిట్యూడ్ ఏం చేశారు. అమ్మ గురించి నాన్న గురించి చెప్పమని ఆపోజిట్ పార్ట్నర్స్ అడగాలి. అన్నంటే వాళ్ళు చెప్పాలి అంటే ఫస్ట్ నువ్వు చెయ్యాలిగా. ఇక్కడ ఎవరు కరెక్షన్ అయింది? తల్లిదండ్రుల కరెక్షన్ కూడా అయింది. అంతే. ఏం చెప్పలేదంటే, అరే నేనేం చేయలేదా, సరే రేపు వీడిని ఇంప్రెస్ చేస్తా, నేను వంట బాగా చేసి పెడతా, నా కొడుకు వస్తే హక్ చేసుకున్నా, ముద్దు పెట్టుకున్నా, రాత్రి ఒక స్టోరీ చెప్పా, లేకపోతే వచ్చేటప్పుడు వాడికి ఇష్టమైంది ఏమైనా చిన్నది కొనుక్కురా. వీళ్ళు ఇంప్రూవ్మెంట్ అయింది, వీళ్ళు ఇంప్రూవ్. యంగ్ మామ్స్కి చెప్తున్నాను. అట్లాగే మన కల్చర్లో ఉన్న వాల్యూస్ అయితే నేర్చాలి. పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ లీడర్స్ కానీ ఎవరు కానీ మీకు ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తే తల్లిని కంపల్సరీగా మాటల్లో చెప్తారు, నా తల్లిదండ్రులు చేయబట్టి నేను ఇక్కడ ఉన్నాను, లేకపోతే ఇది అనేది స్టోరీ, మదర్ స్టోరీ అనేది ఇంపార్టెంట్. మీరు శంకరాచార్యుల వాళ్ళని చూస్తే వాళ్ళ తల్లిది ఎంత ఇంపార్టెన్స్ చెప్తారు. సో ఎక్కడ కానీ వీళ్ళు ఎదిగారు అంటే వెనక స్టోరీ ఎవరిది? వివేకానందుడిని తల్లిదండ్రి సాక్రిఫైస్ చేశారు అంటే తల్లి స్టోరీ ఏది? సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు నరేట్. అలాగే కల్చర్, మన సంస్కృతిలో తల్లి ఉన్న పొజిషన్ ఏంటి, అప్పుడు ఏం చేశాడు తెలుసా? యాక్చువల్లీ నేను ఇక్కడ ఒకటి మర్చిపోయినా. కృష్ణదేవరాయ ఏం చేశాడంటే ఊరిలో దండోరా పెట్టించాడు. ఎవరైతే తల్లిని తండ్రిని ఎస్పెషల్లీ తల్లినైనా సరే మీరు గనక దూషించారో వాళ్ళు పనిష్మెంట్కి అర్హులు. ఎవరైతే రెస్పెక్ట్ చేసి వాల్యూ ఇస్తున్నారో వాళ్ళకి హానరింగ్ ఉంటుంది. మీకు మళ్ళా సుప్రీం కోర్టులో ఇప్పుడు ఒక తీర్పు వచ్చింది. ఏమి వచ్చింది? తల్లిదండ్రిని గనక హింస పెడితే ఏదో కేసు అని రీసెంట్గా అయిందని నేను ఒక వీడియో చూశాను. అంటే బయటకి మెడల్ పట్టుకొని నెట్టేస్తున్నారు కదా, తెలివితేటలు ఎక్కువయ్యి. ఎక్కడో ఇలాంటి కృష్ణదేవరాయలు రావాలి కాబట్టి ఎవరో ఆ పుణ్యం కట్టుకున్న జడ్జ్ మళ్ళీ కోర్టు లా వచ్చింది. ఐఎమ్ సూపర్ హ్యాపీ. నయానా భయానా అప్పుడు చేపించాము, ఇప్పుడు ఇంత గాడిదెత్తైనాక కూడా నయానా భయానా చేపించాల్సి వస్తుంది. ఎందుకు? మీరు కనడం వరకే మీ ఇష్టం, చూడడం మా ఇష్టం అని కొంతమంది మాట్లాడంగా విన్నాను. ఎవరో ఇట్లాంటి పెద్దోళ్ళే చూడాలని రూలు జబర్దస్త్ రెస్పాండ్ అవుతారా? వాడు పెరిగాడు, వాడు వెళ్తాడు, ఏం నేర్పిస్తున్నారు? అరే ఇంట్లో రేపు పొద్దున ఎవరైనా గిన్నె అన్నం వండుకొచ్చి ఇస్తే ఖాళీ గిన్నె ఇవ్వద్దు, ఏదన్నా నింపి ఇవ్వాలనే సంస్కృతి నుంచి వచ్చాము జయ మనము. నువ్వు నెత్తిల కిరీటాలు పెట్టకు, నువ్వు సంపాదించుకొని నువ్వు చేసే దాంట్లో నీ ఫ్యామిలీకి లేకపోతే నీకు ఇచ్చుకునే టైంలో 10% ఇయ్యి, 10% షేర్ చేయి వీళ్ళకు ఎకనామికల్గా కూడా. రేపు నీకు అదే అవుతుంది కదా. మంకీ సీ మంకీ డూ. సో దట్ ఈస్ వై మోడలింగ్ అని చెప్పాను నేను. మీకు అవ్వద్దు అంటే నువ్వు ముందు ఇది చేస్తూ ఉండు, ఖచ్చితంగా వాళ్ళు ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. సిగ్గు అవుతుంది, దే విల్ ఫాలో. సో కాబట్టి కల్చర్ నేర్పించండి, ఇవన్నీ మీరు స్టోరీస్ చెప్పండి. మనకి చాలా పంచతంత్ర కథలు ఉన్నాయి, తర్వాత తెనాలి రామలింగంగా ఉన్నాయి, ఇలాంటివన్నీ మీరు చెప్తూ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఎఫర్ట్స్ అయితే పెట్టాలి ఇప్పుడున్న మోడర్న్ దానికి. లేకపోతే ఇదివరకు మనకు చుట్టాలు తాత పిల్లలు కూడా ఇష్టం ఉండేది, తాత పిల్లలు కూడా తెలిసేవాళ్ళు, అమ్మ తాత పిల్లలు. తర్వాత సొంత తాత పిల్లలకు కూడా దిక్కులేదు. తర్వాత ఓన్ చిన్నమ్మ పిల్లలది ఇప్పుడు నడుస్తుంది, ఓన్ కజిన్స్ది. ఇంకా కొన్ని రోజులు మీరు ఇట్లా కజిన్స్ కూడా పోయారు, ఇప్పుడు ఓన్లీ నీ ఓన్ సిబ్లింగ్స్కే వచ్చింది. ఇప్పుడు సిబ్లింగ్స్ కాస్త తల్లిదండ్రులు
సిబ్లింగ్స్ కూడా హాయ్ హలో, తల్లిదండ్రులను బాధ్యత ఉంది, నువ్వు ఇవి కూడా నేర్పకపోతే తల్లిదండ్రులు కూడా అయిపోగానే రాతగాయి బాతగాయి మాది అయిపోయింది, మేము ఇప్పుడే డైరెక్ట్గా రెక్కలతోటే పుట్టాము, చదువుకొని ఇట్లనే పుట్టినాం, ఇట్లనే పెరిగినాం అన్నట్టు ఇంత కూడా మినిమంగా, అంటే వాళ్ళ లోపల ఆ ఫీలింగ్ లేకుండా, అంటే గిల్ట్ రిగ్రెట్ ఏది లేకుండా పెరుగుతున్నారు కాబట్టి 4 వైన్స్ అయినా కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కల్చర్ని, ఈ ధర్మాన్ని కాపాడడానికి కొన్ని మహాత్మైన ఆధ్యాత్మికులు, చాలా వేత్తలు చాలా కష్టపడి ఊర్లు తిరిగి మన కల్చర్ని నిలబెట్టారు. Yes. సో మన వంతు మోడ్రన్ వేస్ అయినా కూడా కాస్త ష్రూడ్గా అయినా సరే ఖచ్చితంగా ఈ ధర్మాలలో మనము తల్లిదండ్రిని సేవించుకోవడం అనేది, వాళ్ళను గౌరవించడం అనేది మినిమం ధర్మము, మస్ట్ ధర్మము అనేది నేర్పించడం అనేది ఇంపార్టెంట్. రైట్, సూపర్. నమస్తే. థ్యాంక్ యూ జై.